హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యానిమే క్రానికల్స్. ఇవాళ మనము ఇంకొక ఇంట్రెస్టింగ్ బట్ సస్పెన్స్తో నిండిన యానిమే గురించి మాట్లాడబోతున్నాం. చిన్నపిల్లలు, ఒక చక్కని ఆర్ఫనేజ్, నవ్వులు, కేర్, కైండ్నెస్, హోప్ అండ్ బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్. ఒక ప్లేఫుల్, హ్యాపీ ఎన్వైర్న్మెంట్. బట్ ఈ బ్యూటిఫుల్ వరల్డ్లో ఒక డార్క్ సీక్రెట్ ఉంటుంది. ది ప్రామిస్ నెవర్ల్యాండ్. ఒక సైకాలజికల్ థ్రిల్లర్ యానిమే. సో ఇందులో గ్రేస్ ఫీల్డ్ అనే ఒక హౌస్. ఇందులో ఎమా, నార్మా, రే ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్. చాలా స్మార్ట్ కిడ్స్. ఇంటెలిజెన్స్లో కానీ, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కానీ, డిటర్మినేషన్ కానీ చాలా స్ట్రాంగ్ అనమాట వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళు మిగతా పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటారు. చాలా హ్యాపీగా, ప్లేఫుల్గా. అందరూ ప్యూర్ సోల్స్ కాబట్టి కిడ్స్ చాలా కిడ్స్ అంటే ఒక 11-12 ఇయర్స్ అంతవరకునే. అండ్ చిన్నప్పుడు ఇంకా 5-6 ఆ ఏజ్ పిల్లలు కూడా ఉంటారు. సో వీళ్ళందరూ హ్యాపీగా ఒకరొకరు ఒక సిబ్లింగ్స్ లాగా, అంటే బ్రదర్ సిస్టర్ లాగా అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ ఇందులో కేర్ టేకర్ అమ్మ ఇసబెల్లా. సో పిల్లలందరూ తనని అమ్మ ఇసబెల్లా అంటారు. అండ్ ఈ క్యారెక్టర్ కూడా అండి చాలా బాగా డిజైన్ చేసినారు. తన కేర్ టేకర్ క్యారెక్టర్ చాలా సూపర్గా ఉంటుంది. లేయర్డ్ బై లేయర్డ్గా తన గురించి మనకు తెలుస్తుంది. సో చాలా బ్రిలియంట్గా మనకు చూపించారనమాట. సో ఇందులో అలాగే హ్యాపీగా గడుస్తుండగానే మన మెయిన్ క్యారెక్టర్స్కి ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటంటే ఇది ఒక ఆర్ఫనేజ్ కాదు, మనం ఉండేది ఒక ఆర్ఫనేజ్ కాదు, ఇది ఒక ఫామ్ అంటే కిడ్స్ని ఫుడ్ లాగా, అంటే పిల్లల్ని పెంచి ఫుడ్ లాగా వాళ్ళని డీమెన్స్కి ఇచ్చేసేది అనమాట. అంటే వాళ్ళు అడాప్షన్స్కి వెళ్ళరు, వాళ్ళని అడాప్షన్ అనే పేరుతో డీమెన్స్కి ఫుడ్ లాగా ఇచ్చేస్తారనమాట. సో అదొక ఫామ్. అదొక ఫామ్ అని వీళ్ళు ముగ్గురికి తెలిసిపోతుంది, అంటే మన మెయిన్ క్యారెక్టర్ తెలిసిపోతుంది. సో తెలిసిపోగానే తెలుస్తానే వీళ్ళు ముగ్గురు ఇంకా స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ ప్లానింగ్. మిగతా పిల్లల్ని ఎలా కన్విన్స్ చేయడం, వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది అంతా జరుగుతుంది, అండ్ వాళ్ళని ఎలా కాపాడడం, అండ్ మనం కూడా ఎలా ఎస్కేప్ అవ్వడం అనేది మొత్తం ఇంకా స్ట్రాటజీ స్టార్ట్ చేస్తారు, ప్లాన్ స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే, సో మన అమ్మకు కూడా తెలిసి ఉంటుందా, సో తెలిసి తను మనకు చెప్తుందా లేదా అని. సో వాళ్ళ అమ్మని కూడా అడగకుండా సో దే స్టార్ట్ ప్లానింగ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు మొత్తం ఇంటెలిజెంట్గా ప్లాన్ చేస్తుండగానే కేర్ టేకర్ కూడా ఒక డమీ పీస్ కాదు. షీఈ్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్. అంటే తను కూడా చాలా ఇంటెలిజెంట్ అనమాట. అండ్ తను కూడా మొత్తం స్పై లాగా అందరి మీద ఒక కన్నేసి ఉంచుతుంది అనమాట. సో తనకు అందరి గురించి తెలుసు. సో తను అందరి మీద ఒక కన్నేసి ఉంచి హర్డల్స్ లాగా పెడుతుంది అనమాట. ఎక్కడ చూసినా అడ్డంకాలు. వీళ్ళు వేసే ప్లాన్ మొత్తానికి ఎక్కడన్నా కొంచెం అడ్డంకాలు వేస్తూనే ఉంటుంది అనమాట. కానీ వీళ్ళు నాటకం ఆడతారనమాట. ఓకే, తనకు తెలియకన్నా మనం వెళ్ళిపోవాలని వీళ్ళు మొత్తం ప్లాన్ చేసి ఎస్కేప్ అవుతా, అక్కడ కొంచెం ఎస్కేప్ అవుతా, కొంచెం ఇరుక్కుంటారు అనుకునే టైం మళ్ళీ ఎట్లా ఎస్కేప్ అవుతారు. సో ఆ మూమెంట్స్ అయితే చాలా చాలా ఇంటెన్స్గా ఉంటుంది అనమాట. సో అలా సీజన్ 1 మొత్తం వెళ్ళిపోతుంది. ఒక చెస్ గేమ్ లాగా. ఇక్కడ బోత్ సైడ్ స్ట్రాటజీ చేసుకుంటూ ఉంటారు. సో ఒక ఇంటెన్స్ చెస్ మ్యాచ్ లాగా ఉంటుంది. ఈ సీజన్లో మనం మొత్తం ఇన్సైడ్ ద ఆర్ఫనేజ్ అంటే ఎలా రన్ అవుతుంది, అక్కడ సిస్టమ్ ఏంటి అని తెలుసుకుంటాం అనమాట. దట్ ఈస్ సీజన్ 1. అంటే ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ ల్యాండ్ అవుతుంది. వాళ్ళు వెళ్తారా లేదా, సర్వ్ అయినారా లేదా, పట్టుకునేసినారా వాళ్ళని అనేది ఒక ఎండింగ్లో నిలిచిపోతుంది సీజన్ 1. అండ్ సీజన్ 2లోకి వస్తే మనం అవుట్ సైడ్ వరల్డ్లో ఉంటాం. అంటే మొత్తం అవుట్ సైడ్ వరల్డ్. ఎమా అండ్ గ్రూప్ ఫ్రీడమ్ కోసం అడుగులేస్తూ వెళ్తుంటారు. కానీ ఈ వరల్డ్ సేఫ్ కాదు, ఎందుకంటే మొత్తం డీమన్సే ఉంటాయి, ఎక్కడ చూసినా డీమన్సే. కానీ ఇందులో కూడా మంచి డీమన్స్ ఉన్నారు. అండ్ అలాంటి డీమన్స్లో ఇద్దరు డీమన్స్ మన మెయిన్ క్యారెక్టర్స్, అంటే మన ఆర్ఫనేజ్ అంటే అక్కడ పిల్లలకి పరిచయం అవుతారు. అండ్ వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారు. అంటే బయట ఎలా సర్వైవ్ చేయడం, ఎలాంటి ఫుడ్ తినాలి, అండ్ ఎలాంటి రూట్స్ తీసుకోవాలి, అంటే ఎక్కడ వెళ్తే సేఫ్గా ఉంటుంది, అండ్ వాళ్ళని కొంచెం ట్రైన్ చేస్తారనమాట. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇంట్లో సీజన్ 1లో మనం మెయిన్ క్యారెక్టర్లో ముగ్గురు ఉంటారు కదా, అందులో ఒకరిని చంపేస్తారనమాట. బట్ సీజన్ 2లో తను మళ్ళీ రీఅపేర్ అవుతాడు. సో మనం కూడా షాక్ అవుతాం. అండ్ తన రీఎంట్రీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక మంచి సీన్లో చూపిస్తారనమాట తన రీఎంట్రీ. సో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సో అలాంటి ఎంట్రీ ఇస్తాడనమాట సీజన్ 2లో.
తను ఫుల్గా చేంజ్ అయిపోయి ఉంటాడు, ఎందుకంటే బయట ఉంటాడు కాబట్టి, బయట వరల్డ్ చూసినాడు కాబట్టి తన మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయి ఉంటుంది. సో దానివల్ల మన మెయిన్ క్యారెక్టర్స్లో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, అంటే ఐడియాలజీ మీద కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. బట్ ఫ్రెండ్స్ కాబట్టి అంతా ఒకటైపోతారు. సో అలా సీజన్ 2. ఇంకొకటి ఏంటంటే సీజన్ 2లో చాలా ఇంటెన్స్ స్టోరీ. సీజన్ 1లో మొత్తం బేసిక్ అంటే అక్కడే లోపలే కాబట్టి, ఆర్ఫనేజ్ లోపలే కాబట్టి, సో అక్కడ ఎస్కేప్ ప్లాన్ వరకునే చూద్దాం. కానీ సీజన్ 2లో సర్వైవల్, మళ్ళా ఎస్కేప్ ప్లాన్, ఇంకా క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనం మాత్రమేనా హ్యూమన్స్ ఉండేది, ఇంకా వేరే హ్యూమన్స్ కూడా ఉండారా, సో వాళ్ళని ఎలా కనుక్కునేది, అండ్ వాళ్ళని ఎలా రీచ్ అయ్యేది, ఎవరైనా హెల్ప్ చేస్తారా లేదా అనే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో అలా చాలా స్టోరీస్ అండ్ క్వశ్చన్స్ వెతుకుతా వీళ్ళు ఫైనల్గా ఎస్కేప్ అయిపోతారు. సో దట్ ఈస్ ద ఎండింగ్, అంటే ఎస్కేప్ అవుతారు అండ్ సీజన్ విల్ ఎండ్ ఇన్ అ గుడ్ హ్యాపీ ఎండింగ్ అని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ సీజన్ 2 కంప్లీట్. ఇంకా ఈ యానిమే గురించి బ్యాడ్ ఏంటంటే సీజన్ 2 అంటే స్టోరీ వైజ్ రియలీ గుడ్, చాలా స్ట్రాంగ్ స్టోరీ, సస్పెన్స్ కానీ చాలా స్ట్రాంగ్. కానీ బ్యాడ్ ఏంటంటే మాంగాలో ఉండే కొన్ని కీ ఆర్క్స్, అంటే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ కట్ చేసినారనమాట. ఒక 24-25 ఎపిసోడ్స్ వచ్చే యానిమేని 11 ఎపిసోడ్స్లోనే కంప్లీట్ చేసినారు. దీనివల్ల స్టోరీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అక్కడక్కడ కొంచెం డిస్కనెక్ట్ అవుతాం. కానీ స్టోరీ చాలా స్ట్రాంగ్ కాబట్టి వీ విల్ రీకనెక్ట్, మళ్ళీ రీకనెక్ట్ అయ్యి మనము ఇంటెన్స్ అండ్ సస్పెన్స్తో కనెక్ట్ అయిపోదాం. సో ఈ కట్ షాట్స్ వల్ల యానిమే కొంచెం అందరికీ డిసప్పాయింట్మెంట్గా అనిపించచ్చు, కానీ స్టోరీ వల్ల మళ్ళీ కనెక్ట్ అవుతుంది. సో దాట్ ఈస్ ద ఫ్లా దిస్ యానిమే. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సీజన్ 1 ఒక మాస్టర్ పీస్ విత్ నో కట్ షాట్స్, నో డ్రాబ్యాక్స్. బట్ సీజన్ 2 మనం చూడాలనుకునే టైంకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి, ఎందుకంటే తగ్గించుకొని చూస్తే మనకంత ఇంపాక్ట్ పడదు. వీ విల్ ఎంజాయ్ ద సిరీస్. సో సీజన్ 2 వచ్చేటప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుంటే ఇట్ ఈస్ రియలీ గుడ్ యానిమే. సో టోటల్గా ఈ యానిమేకి నేనైతే ఒక 8 ఇస్తాను. స్టోరీ వైజ్ అయితే 10/10, బట్ ఈ కట్ షాట్స్ వల్ల 8. మరి మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అండ్ ఈ యానిమే మీద మీ ఒపీనియన్ ఏంటి కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంటెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ యానిమేతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, స్టే ఆసమ్, స్టే ఒటాకు, sayonara.